తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయని కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 16 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి 20 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు. కాగా సంజీవి కాలనీలో ఇంటి ముందు ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని, పట్నూలు వీధిలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని, ఎస్ఎల్వి నగర్ నందు మా ఇంటి పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా సెట్ బ్యాంక్ వంటివి లేకుండా 4 అంతస్తుల భవనం నిర్మిస్తుండడం వల్ల ఇబ్బందిగా ఉందని, కొత్తపల్లి నందు నూతనంగా కాలువలు, తాతయ్యగుంట గంగమ్మ గుడి ఎదురుగా తోపుడు బండ్లు పెట్టడం వల్ల ఇబ్బందిగా ఉందని, కొరమేనుగుంట నందు రోడ్లు వేసి పేద దిబ్బల వంటివి తొలగింపు చర్యలు చేపట్టాలని, మహిళా యూనివర్సిటీ వద్ద తెలుగుగంగ పైప్లైన్ లీకేజ్ అరికట్టాలని, గాజుబీది లక్ష్మీపురంలలో రోడ్డు గుంతలు పూడ్చాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, వీధి కుక్కలను నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్ గోమతి, రెవెన్యూ ఆఫీసర్ రవి, డీజీలు ఏసీపీ మూర్తి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మేనేజర్ హసీం, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.